ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో విద్యార్థి నాయకులు అనేది ఎదుర్కోవడం అనేది ఒక రకంగా అడ్మినిస్ట్రేటివ్ వర్గాలకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో వాళ్ళు ఒక విధంగా తెలంగాణ ఉద్యమం అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో వెళ్ళిపోయిన క్రమంలో ఒక అకాడమిక్ వాతావరణం సృష్టించాలనే ఉద్దేశం అనేది అడ్మినిస్ట్రేటివ్ వర్గాలకు ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ యొక్క ఆశయాలు అన్నిటి కూడా ప్రభుత్వ పరంగా నెరవేరాలని చెప్పేసి విద్యార్థులకు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వాలు అన్నీ కూడా ఆధిపత్య వర్గాల నుండి వస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క ఆశయాలు, విద్యార్థుల యొక్క ఆశలు, లేకపోతే ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క ఆశలను నెరవేర్చకుండా చేస్తున్నటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా యూనివర్సిటీ నుండి ఉద్యమాలు చెలరేగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ ఉద్యమాలను అణచివేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ వర్గాలని అడ్డు పెట్టుకొని ఇలాంటి సర్క్యులర్ను తీసుకురావడం జరుగుతుంది. ఈ సర్క్యులర్లు ఇప్పుడు కొత్తగా రాలేదు. ఇంతకుముందు ఉన్నటువంటి వీసీ రవీంద్ర యాదవ్, కేసీఆర్ పరిపాలనలో కూడా ఇలాంటి సర్క్యులర్లు రావడం జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షను వినిపించేటువంటి ఉస్మానియా యొక్క నోరును మూయించాల్సినటువంటి పరిస్థితి, భావ ప్రకటన స్వేచ్ఛ అనుకోవచ్చు, లేకపోతే విద్యార్థుల నిరసన, ప్రజాస్వామ్య హక్కు అయినటువంటి నిరసన కార్యక్రమాలు చేయకుండా అడ్డుకోవడం అనేది దీన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి విషయం ఉంది. ఒకవైపు ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకోవడం లేదు, కానీ ఉద్యమాలు, ధర్నాలు చేయడం దానిపైన ప్రభుత్వం ప్రధానంగా ఇంట్రెస్ట్ చూపుతుంది. అభివృద్ధి మీదనే ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఎట్లా చూస్తారు? అదే ఇప్పుడు బడ్జెట్లో కూడా మౌలిక వసతుల కోసం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, మిగతా సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీగా ప్రఖ్యాతి ఉంది అన్నట్టు. ఇంత చరిత్ర ఉన్నటువంటి యూనివర్సిటీ కనీసం అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెక్ట్ అయిన నిధులు ఇప్పటి వరకు కేటాయించలేదు. సో మరి ఎందుకు ఇలాంటి దీని మీద నిర్లక్ష్యం చూపిస్తున్నారు అనేది అర్థం కావటం లేదు. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలను వీసీలుగా నియమించడం కావచ్చు, ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి 100 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా వీసీగా నియమించడం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక బీసీని పెట్టి కావచ్చు, ఒక ఎస్సీని పెట్టి కావచ్చు, ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గాన్ని పెట్టి కావచ్చు, వాళ్ళ యొక్క భుజాల మీద తుపాకులు పెట్టి మీరు ఈ యొక్క రాజ్యాన్ని, ఒక తెలంగాణ ప్రజల యొక్క అశాంతిని మీరు అనగదొక్కాలని చూసే ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి మేము అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ ఆలోచనను ఏమైనా ఉంటే విరమించుకోవాల్సిందిగా మేము గౌరవప్రదంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ ఉద్యమం కేసీఆర్ ద్వారా 10 సంవత్సరాలు నష్టపోయినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆశలు